రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కాగ్నిసెంట్ సహా 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్ లో 21.31 ఎకరాలను కాగ్నిసెంట్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. అందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐటీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ ను సంస్థ 3 దశల్లో 1,583 కోట్లతో నిర్మించనుంది. ఇక ఈ కంపెనీ ద్వారా 8,000 మందికి ఉపాధి లభించనుంది. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయడం ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దేవిక. విశాఖపట్నం జిల్లాలోని అది ఐటీ హబ్ గా పేరుగాంచినటువంటి విశాఖపట్నానికి ఇప్పటికే విశాఖపట్నానికి మంత్రి లోకేష్ అట్లాగే సీఎం చంద్రబాబు ఇప్పటికే బయలుదేరి వచ్చి ఉన్నారు. విశాఖపట్నంలో బస చేస్తున్నారు. కానీ విశాఖపట్నం వేదిక కార్నివాలా కంపెనీ ఈ రోజు ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కార్నివాలా కంపెనీలోని భాగంగా ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు సుమారుగా 41,000 ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కార్నివాలా కంపెనీతో పాటు 9 కంపెనీలకి ఈ రోజు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ శంకుస్థాపనలు చేసినటువంటి పర్యటనలోని ఒక పక్క సీఎం చంద్రబాబు, మరో పక్క మంత్రి లోకేష్ బిజీగా గడుపుతున్నారు. విశాఖ వేదికగా ఐటీ హబ్ గా కనీ విని ఎరగిన రీతిలోని విశాఖ జిల్లాలోని జరుగుతున్న సందర్భంగా పార్టీ నుంచి అధిక మోతాదులో కార్యకర్తలు, అక్కడ నాయకులు, కంపెనీ యజమానులు కూడా వచ్చి ఉన్నారు. ఈ సందర్భంలోనే ఇప్పటికే ఆ జిల్లాలోని ఏదైతే విశాఖ జిల్లాలోని ఈ జరుగుతున్న సందర్భంగా నిన్న మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొత్తం మంత్రులతో సమీక్ష జరిగింది. మంత్రుల సమీక్షలో కూడా 9,600 కోట్ల రూపాయలు ఒక పక్క రాజధానికి ఉపయోగించినట్టు చెప్తున్నారు. మరో పక్క విశాఖపట్నం జిల్లా వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలోనే 9 కంపెనీలు వచ్చాయి. ఆ 9 కంపెనీలకు సంబంధించినటువంటి ఆ కంపెనీలు పనితీరు ఎట్లాగా ఉంటది, ఏముంటది అనేది ముందుగానే మంత్రి లోకేష్ పర్యవేక్షించిన తర్వాత ఈ కంపెనీలకు సంబంధించినటువంటి డేటా మొత్తం తీసుకొని ఈ కంపెనీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 9 కంపెనీలకి ఇప్పటికే 41,686 ఉద్యోగ అవకాశాలు కొత్తగా వచ్చే అవకాశం కూడా నిన్న ప్రకటన కూడా చేశారు. ఈ ప్రకటనలో భాగంగా కార్నివాలా కంపెనీ ఈ రోజు ఓపెనింగ్ జరుగుతుంది. కార్నివాలా కంపెనీలోనే 15,000 పైసలకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నదని కూడా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ సందర్భంలోని ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పక్క రైతుల విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ సున్నంగా ఆలోచన చేసి పూర్తిగా సమీక్ష నిర్వహించి ఈ సమీక్షలో భాగంగా ముందు మన ఆంధ్రప్రదేశ్ లో హైపట్టు అయినటువంటి విశాఖ జిల్లాలో ఉన్న ఐటీ హబ్ పేరుగాంచింది. దేశంలోనే అతిపెద్ద నగరాల్లోని విశాఖపట్నం టాప్ 10 సిటీలో ఒక సిటీగా ఉన్నది. ఐటీ హబ్ కి అనుకూలమైనటువంటి విశాఖపట్నానికి ఈ కంపెనీలను ఇప్పుడు వరకు 11 లక్షల కోట్లు ఎంఓయూలు రాయించుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా ఏదైతే 9 కంపెనీలను పెట్టి 9 కంపెనీలు హోటాహూటిన విశాఖపట్నం వేదికగా ఐటీ హబ్ వేదికగా ఓపెనింగ్లు పెట్టుకోవటము, ఈ కార్నివాలా కంపెనీకి సంబంధించినటువంటి అన్ని విధాలుగా కూడా ఇవన్నీ ముందుకు తీసుకెళ్లటము, ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించడము, యువతకి అవకాశం పూర్తిగా చూపించే విధంగా వెళ్ళటానికి కంకణం కట్టుకున్నామని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు చెప్తూ ఉన్నారు. మరో పక్క మంత్రి లోకేష్ పనితీరు అమోఘంగా ఉందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం 7 గంటలకే మంత్రి లోకేష్ వచ్చి ఉన్నారు. మంత్రి లోకేష్ నేరుగా వచ్చి ఐటీ హబ్బులకు సంబంధించిన సమీక్ష, అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, పనితీరు ఎట్లా ఉందని చూసిన తర్వాతే ఇంటికి బస్కెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజు చంద్రబాబు, మంత్రి లోకేష్, సీఎం మొత్తం అందరూ కలిసి ఈ 9 ప్రాజెక్టులు ఈ రోజు ఓపెనింగ్ కి పెట్టుకున్నారు దేవిక. అయితే శ్రీనివాస్, మనం చూసుకున్నట్టయితే కాగ్నిసెంట్ కి శంకుస్థాపన అయితే చేస్తున్నారు. సో ఇంకా ఏ కంపెనీలకి శంకుస్థాపన చేస్తున్నారు? ఇప్పుడు కార్నివాల్తో పాటు కొన్ని ఏదైతే ఐటీ హబ్ లో ఉన్నటువంటి కంపెనీలు చాలా వరకు ఉన్నాయి. ఆ కంపెనీల్లో భాగంగా కార్నివాలా, మరో పక్కేమో డేటా సెంటర్లు, మరో పక్క కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఐటీ కంపెనీకి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. డేటా సెంటర్లతో పాటు సుమారుగా 9 కంపెనీలకి కార్నివాల్తో పాటు మొత్తం ఓపెనింగ్ పెట్టుకున్నారు దేవిక. అయితే ఈ కంపెనీ ద్వారా ఎంతమందికి ఉపాధి లభించనుందంటారు?
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సీఎం చంద్రబాబు సమీక్ష ఏదైతే జరిగిందో నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమీక్షలోని పూర్తిగా చెప్పి ఉన్నారు. అందరూ సాక్షిగానే చెప్పారు. సుమారుగా ఈ 9 కంపెనీలు ఓపెనింగ్ జరగటం మూలాన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖ ఐటీ హబ్ లో జరిగినటువంటి ఈ 9 కంపెనీలకి 42,486 ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు కూడా సీఎం చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.